గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం జపాన్ దేశంలోని విద్యా వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇది ప్రపంచంలో అత్యున్నతమైనదిగా భావించబడుతుంది. జపాన్ విద్యా వ్యవస్థ ప్రధానంగా క్రమశిక్షణ, విలువలు మరియు నైపుణ్యాల అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెడుతుంది. అదేవిధంగా జపాన్ విద్యా వ్యవస్థ ఇందులో ఉండే దశల గురించి తెలుసుకుందాం. మొదటిది ప్రాథమిక విద్య. ప్రాథమిక విద్య అంటే ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్. ఈ ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ప్రధానంగా పిల్లలు వయస్సు 6 సంవత్సరాల నుంచి ప్రారంభమయ్యి 12 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. అంటే క్లాసెస్కి వచ్చేటప్పటికి 1వ క్లాస్ నుంచి 6వ క్లాస్ వరకు ఉంటుంది. జనరల్గా ఇది కంపల్సరీ ఎడ్యుకేషన్. సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి జూనియర్ హై స్కూల్, అంటే ఇది లోవర్ సెకండరీకి సంబంధించి. ఇది ప్రధానంగా ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుందంటే 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు స్టార్ట్ అవుతుంది. క్లాసెస్కి వచ్చేటప్పటికి 7th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఉంటుంది. ఇది కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి అప్పర్ సెకండరీ, అంటే సీనియర్ హై స్కూల్. ఇది ఏజ్ వచ్చేటప్పటికి 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది తప్పనిసరి ఏం కాదు, కానీ ఎక్కువ మంది ఈ స్టేజ్ వరకు చదువుకుంటారు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య, అంటే యూనివర్సిటీస్, కాలేజెస్, అందులో ఉండే డిగ్రీస్ అండ్ అదర్ టెక్నికల్ కోర్సెస్ ఆల్సో. ఇది జనరల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే స్టేజెస్. ముఖ్యాంశాలకు వచ్చేటప్పటికి జపాన్ ఎడ్యుకేషన్లో ఫస్ట్గా చెప్పుకునేది డిసిప్లిన్. విద్యార్థులు పాఠశాలలో స్వయంగా క్లాస్ రూమ్ శుభ్రం చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నైతిక విలువలు, అంటే మోరల్ ఎడ్యుకేషన్. నైతిక పాఠ్యాంశాలు ప్రధానంగా క్లాస్ రూమ్లో బోధిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈక్వాలిటీ, సమానత్వం. అందరి విద్యార్థులు కూడా సమాన అవకాశాలు పొందేలాగా పొందుపరచబడుతుంది. ఇక్కడ రెస్పెక్ట్ టు టీచర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. గురువులకి చాలా గౌరవం ఇస్తారన్నమాట. పాఠ్యాంశాలు అంటే సబ్జెక్ట్స్కి వచ్చేటప్పటికి మ్యాథ్స్, సైన్స్, అదేవిధంగా వాళ్ళు జపానీస్, అంటే వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ జపానీస్ పైన కూడా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. అదేవిధంగా సోషల్ స్టడీస్ బోధిస్తూ ఉంటారు క్లాస్ రూమ్లో. అదే టైంలో కళలు, క్రీడల గురించి కూడా ప్రయారిటీ అనేది ఇస్తూ ఉంటారు. అదేవిధంగా స్పెషల్ ఫీచర్స్కి వచ్చేటప్పటికి విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తూ ఉంటారు. అదే టైంలో స్పోర్ట్స్, మ్యూజిక్, ఇంకా అదర్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఎక్కువగా ఇది టెక్నాలజీని, అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ని స్టూడెంట్స్కి అందిస్తూ ఉంటారు. అదేవిధంగా లిటరసీ రేట్కి వచ్చేటప్పటికి 99% అనేది లిటరసీ రేట్ అనేది జపాన్లో ఉంటుంది. ఇక్కడ డిసిప్లిన్ కలిగిన విద్యార్థులు ఉంటారు. ప్రపంచ స్థాయి నాణ్యత కలిగిన విద్య అనేది ఉంటుంది. డిసడ్వాంటేజెస్కి వచ్చేటప్పటికి ఎక్కువగా హోంవర్క్స్ ఇవ్వడం, పోటీ అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండడం, ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు డిప్రెషన్కి ఫీల్ అవుతూ ఉంటారు. కంక్లూజన్కి వచ్చేటప్పటికి జపాన్ విద్యా వ్యవస్థ విద్యార్థులలో క్రమశిక్షణ, బాధ్యత మరియు నైపుణ్యాలను పెంపొందిస్తుంది. అందువల్లనే ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు జపాన్ విద్యా విధానాన్ని ఆదర్శంగా తీసుకుంటాయి. ఇది ఓవరాల్గా జపాన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి. లిటరసీ రేట్ వచ్చేటప్పటికి జపాన్లో చాలా ఎక్కువ ఉంటుంది. లిటరసీ రేటు వయోజన అక్షరాస్యత, అంటే 15 సంవత్సరాలు పైబడిన వారిలో ఆల్మోస్ట్ 99% అనేది లిటరసీ రేట్ ఉంటుంది. 15 నుంచి 24 సంవత్సరాలు అంటే యూత్ లిటరసీ అనేది ఆల్మోస్ట్ 100% ఉంటుంది. దీనివల్ల జపాను వెల్ డెవలప్మెంట్ కంట్రీ అవ్వడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎక్కువ లిటరసీ రేట్ ఉండడానికి రీజన్ ఏంటంటే బలమైన విద్యా వ్యవస్థ, దాంతోపాటుగా కంపల్సరీ ఎడ్యుకేషన్, పాఠశాలల్లో క్రమశిక్షణ, నాణ్యమైన బోధన. ఇవన్నీ కూడా జపాన్ లిటరసీ రేట్ ఎక్కువ ఉండడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఇది జపాన్ లిటరసీ రేట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.